విశాఖలో క్యాప్ జెమినీ బృందం వచ్చింది. వాళ్ళతో నారా లోకేష్ అప్రోచ్ అయ్యారు. వాళ్ళతో కూర్చున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్ళు పడితే విశాఖను రాబోయే 10 ఏళ్లలోనే ఆ స్థాయికి చేరుస్తానంటూ వాళ్ళకి హామీ ఇచ్చారు. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. క్యాప్ జెమినీ సీఈఓ ఐమాన్ ఏజత్తో లోకేష్ భేటీ అయ్యారు. క్యాప్ జెమినీ సంస్థ తరపున జీసీసీ ఏర్పాటు చేయమని కోరారు. ఈ సంస్థకి ఇప్పటికే విశాఖ మధురవాడ ఐటీ పార్క్ హిల్ 1 మీద 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అడవరం అనంతపురం పరిధిలో 2 చోట్ల కూడా సంస్థ ప్రతినిధి భూములను పరిశీలించారు. ఈ సమావేశంలో విశాఖకు ఉన్న అడ్వాంటేజ్, అద్భుతమైన మౌలిక వస్తువులు, లోకల్ టాలెంట్ గురించి లోకేష్ వాళ్ళకి వివరించారు. ఈ క్యాంపస్ ద్వారా ప్రారంభంలోని సుమారు 4,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాలు ఇక్కడ సేవలు అందించాలన్నటువంటిది ప్లానింగ్. శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేది వీలుగా సెంట్రల్ పార్క్ సమీపంలో ఓ భవనాన్ని కూడా పరిశీలించారు. వైనాట్ వైజాగ్ అనే నినాదంతో లోకేష్ ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి అగ్రశ్రేణి కంపెనీలు విశాఖకు వస్తే ఇప్పుడు ఐబీఎం, క్యాప్ జెమినీ కూడా తోడవుతున్నాయి. ఓవరాల్గా ఐటీ సెక్టార్ వైపుకి దూసుకుపోతుంది. మరొక వైపు చూస్తే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న మెగా స్టీల్ ప్లాంట్కి ఈ నెల 23న శంకుస్థాపన చేయబోతున్నారు. 60,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఇది ఉత్తరాంధ్రలో భారీ ఇండస్ట్రీగా రాబోతుంది. 20,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి లభించబోతుంది. ముఖ్యంగా నక్కపల్లి, పాయకరావుపేట పరిసర ప్రాంతాల మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు కీలకమైన అవకాశం ఏర్పడింది. ఇవి 2 కూడా రంగంలోకి రాబోతున్నాయి.